అసలే భర్తను కోల్పోయినటువంటి బాధలో ఉన్నటువంటి స్త్రీలని వాళ్ళు ఎదురు వస్తే వాళ్ళేదో తప్పు చేసినట్టుగాను మనకేదో నష్టం జరుగుతుందన్నట్టుగాను భావించి చులకనగా చూస్తూ ఉంటారు. పసుపు కుంకుమలే ప్రపంచాన్ని ఏలగలమంటే ఈ రాష్ట్రపతిగా ఒక మహిళ ఉండేదా? పసుపు కుంకుమలే ప్రపంచాన్ని ఏలగలవంటే మహిళ ప్రధాని పదవి చేపట్టేదా? మరి అలాంటి ఆధునిక పరిస్థితుల నడుమ మనం ఉన్నప్పుడు సాటి స్త్రీని ప్రేమించేటువంటి గుణం నీకు లేకపోయినా పర్వాలేదు, కానీ తనని అవమానిస్తూ తను ఎదురైతే అరిష్టం అన్నట్టుగా తప్పు అన్నట్లుగా భావించేటువంటి సిద్ధాంతాలని కాస్త పక్కన పెట్టండి. తనలో ఉన్నటువంటి సాటి మనిషిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. తను ఏం తప్పు చేసిందని తనని అలా చూస్తూ ఉంటాము. మనం తనని చూసేటువంటి చిన్న చూపు వల్ల తనని మరింత ధైర్యాన్ని కోల్పోయేలాగా మనం ఎప్పటికీ ప్రవర్తించకూడదు. వీలైతే ఆపన్న హస్తం ఇచ్చి సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. లేదు మన వల్ల ఏదీ కాదు అంటే మౌనంగా ఉండండి. తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతేకాని ఎప్పుడు కూడా పసుపు కుంకుమలు లేవు అని చెప్పి తక్కువ చేసి మాట్లాడకండి. తను ఎదురొస్తే తప్పుకుపోయేలాంటి ప్రవర్తనని కలిగి ఉండకండి. మనమంతా సాటి మనుషులం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని బాధించకుండా ఉండటం అనేది నేర్చుకోవటం మంచిది అని నేనంటాను. పసుపు కుంకుమలు లేనంత మాత్రం చేత తను ఇక అలాగే కుంగిపోతూ కుమిలిపోతూ వెనకబడే ఉండాలంటారా? ఆలోచించండి. నాతో ఏకీభవించేటువంటి వాళ్ళు ఎంతమంది? తను ఎదురొస్తే నిజంగా అరిష్టమా? అలా భావించటం సరైంది కాదు కదా. మరి నాతో ఎంతమంది ఏకీభవిస్తారు? కామెంట్ చేయండి, చూద్దాం.